ఇది ఉండేది వీళ్ళ దగ్గర. వేదాంతేతరులు తెలుసుకోలేదు, వాళ్ళు వేదాంతం చెప్తాడారు. అయితే ఈ వేదాంతులు అన్నట్లయితే దానికి ఎవరు తినాలా అంటే కూడా అది కూడా చెప్తుంది అనమాట శాస్త్రం కూడా. గౌడపాదాచార్యులు, శంకరాచార్యులు కంటే ముందు ఉన్నారు, ఆచార్యులు, శంకరాచార్యులు, సురేశ్వరాచార్యులు, వీళ్ళు నలుగురినే అంటుంది. వీళ్ళు నలుగురైనా మిగతా వాళ్ళంతా వేదాంతులు అంటే అవును వాళ్ళందరూ వేదాంతులే. అయితే వాళ్ళ ఏం చెప్పినారు దాన్ని అనుసరించిన వాళ్ళందరూ వేదాంతులే. పైనంగా ఉండరు కదా, గౌతముడు, కణాదుడు వాళ్ళందరూ ఉండరు, కపిలాదులు వాళ్ళందరూ వేదాంతులు అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ దర్శనాన్ని ఒకరికొకరు ఒప్పుకోకుండా ఉండారు. వీళ్ళు కూడా అంటారు మీ దర్శనాన్ని మేము కూడా ఒప్పుకోలేదు కదా, మేమంతా ద్వైతమే ఒప్పుకున్నామమ్మా, బౌద్ధ మతాన్ని ఒప్పుకున్నాము, మీ అభిప్రాయం మేము ఒప్పుకుంటామా అంటే మీరేం ఒప్పుకోవాల్సిన పని లేదు. సార్వత్రిక పూర్ణానుభవం ఉందా లేదా అని మేము చెప్తాం. మీకు కూడా మేము చెప్పే అనుభవం ఉందా లేదా చెప్పండి అంటే. మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం ఉంటుందని అంటారా లేదా? మెలకు లేనప్పుడు కూడా మెలకు ప్రపంచం ఉందంటారా మీరు? ఉంటుంది అని మీరు అనొచ్చు. అంటే ఏ అనుభవంతో చెప్తాడావు? అరే మేమడుతాండేమే ఆ టోపీ పెట్టి ఇచ్చుకోకూడదు మనం, కుట్టుకోకే. మేము చెప్తాడని మెలకు అవస్థ, మెలకు సత్యము మేము చెప్పినాము, మీరే కాదు. మీరు చెప్పేది మేమే చెప్పినాము. అయితే మెలకు అవస్థలో ఉండే విచారము మెలకు అవస్థ లేనప్పుడు నిద్రావస్థలో గాని స్వప్నావస్థలో గాని ఉంటుందే అని అడిగినాం మేము. మరి దాన్ని చెప్పంటే అట్లా అది కావాలన్నమాట, దృఢంగా కావాలి. అయితే జనం ఏమంటారు, మేము నిద్రపోయింటే స్వప్నాలు వచ్చింటే మా ఇంటి లేకుండా పోయింటే ఎట్లొచ్చా, మా దేహాలు లేకపోయింటే అవి ఎట్లొచ్చా? అప్పుడు మెలకు ఇప్పుడు మెలకు చెప్పాలి. అది ఎప్పుడు చూసినా మెలకువలోనే చూస్తున్నాం కదా, మనం నిద్రపోయినాం కదా. చూడలేదు కదా, చూసే క్వశ్చన్ లేదు. నేను చూసేది లేకపోయినా మళ్ళా మెలకు వచ్చాక అప్పుడు ఎట్టొచ్చింటాము అని పోయిందంటారు కదా మీరు. మీరు అన్నారు కరెక్ట్, కూర్చుంటారప్ప, కూర్చొని పేదాంతం ఉంటారని నిద్రపోయిస్తారు పటక్కన, మళ్ళీ స్వప్నం కూడా వచ్చేస్తుంది. మీరే మీరే ఉంటారు. మేము స్వప్నం వచ్చా నిద్ర వచ్చి మేము నీ ఎదురు ఉండామా లేదా అని అడుగుతాను. అప్పుడేం చెప్తాను, అందుకే నువ్వు ఉండావా లేదా అనేది కాదు, నువ్వు మెలకు అనే దాంట్లోనే నిద్రపోయినావు, స్వప్నం వచ్చింది అని అన్ని దాంట్లో వచ్చినా పెట్టుకొని నేను ఉండాలని మాట్లాడతాను. అయితే నీ అనుభవం అట్లుందే అనేది ప్రశ్న వేయాలన్నమాట. అట్లా ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు నిద్రపోతారు. అంతేకాదు అప్పుడు కూడా చెప్పచ్చు వాళ్ళకి, చూడబ్బా మేము నిద్రపోయింటే ప్రపంచం లేకపోతే మెలకు వస్తానే వచ్చింది కదా, ఇది ఎట్లా వచ్చాను అడిగినా చూడండి. దానికి కూడా మనం చెప్పేటట్లు ఉండాలి. కారణం ఎట్లా అంటే చూడబ్బా మెలకు ఉన్నప్పుడు మెలకు ప్రపంచం వచ్చినట్టుండే, స్వప్నం వచ్చానే స్వప్న ప్రపంచం వచ్చిందా లేదా, దానికి ఏమైనా టైం పట్టిందా? టైం పట్టిందా నీకేమన్నా? మరి ఎవరైతే నీవేమో ఇక్కడ అధికారిగా ఉండవు లేదా ధనికుడిగా ఉండవు. ఆ స్వప్నం వచ్చినప్పుడు అక్కడ అడుగుతునేవాడుగా ఉండే దేహము ఆ వ్యవహారం అంతా జరుగుతుంది కదా, అందుకు అదే వచ్చా తిప్పుతావు కాబట్టి చెప్తాను. అట్లనే జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త ప్రపంచానికి కట్టుబడి ఉంటుంది, స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడి ఉంటుంది. ఏ అవస్థకు ఆ ప్రపంచము ఆ వ్యవహారం కట్టుబడి ఉంటుంది అనేది మనకు దృఢంగా. అయితే ఆ విధంగా కట్టుబడింది అని చెప్పేదానికి ఎవరు ఉండాలా అనేది రావాలి సమాధానం. చెప్తాడారు కదా ఇట్లా, స్వప్న ప్రపంచం స్వప్నానికి కట్టుబడింది, జాగ్రత్త ప్రపంచం జాగ్రత్త కట్టుబడింది, నిద్రలో ఈ రెండు లేవు అని చెప్తాడారు కదా. ఆ చెప్పేది ఎవరు చూపించలేదు అనేది ఇప్పుడు మనకు రావాలి. ఇంతవరకు దీనికి అనుకోండి, దేహానికి అనుకోండి. ఇట్లా విచారం చేసినప్పుడు ఈ ప్రమాత్రం లేదా ఈ జీవునికి ఇది తెలుసునా అన్నప్పుడు తెలియదు అన్నప్పుడు మనం తప్పు తెలివిలో ఉండాము. కాబట్టి సత్యం ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి దాని కొరకు వ్యవహారం చేసే పోతాం, అప్పుడు పోతాం అనమాట. అట్లా ఈ దృష్టి యొక్క ద్వితీయ వైశిష్ట్యము ఈ వేదాంతంలో అశ్వథ దృష్టి అనేది రెండో పాయింట్ అనమాట. ఇది ఇంటియగాక మూడవస్థలను పరిశీలించిన పిదపను మూడవస్థల వానికి అన్యమగు అవస్థ ఉన్నతో సిద్ధాంతము సంపూర్ణం కాజాలదు. ఈ మూడైన తర్వాత ఇంకోటి ఎవడన్నా ఉందనుకో, ఇప్పుడు ఈ సిద్ధాంతం కూడా అవస్థాత్రయ దృష్టి అనేది పొరపాటు అవుతుంది. కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అంతర్గతము కానేటి అవస్థయే లేదని ఈ దర్శనమున ప్రదర్శించుట వలన ఈ మూడవస్థలను విడిచిపెట్టి వేరే అవస్థలు అనేటివి లేదు అని చెప్పితే కొంతమంది పూర్వం ప్రశ్న వేయచ్చు. మేము మాకు దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, మూర్తి వచ్చి పడిపోతారు. మరి మూర్తి అనే అవస్థ ఉంటుంది కదా. కొంతమందికి ఇది అది సోమనామృజం అంటారు, నిద్రలో లేచిపోయే అవస్థ ఉంటుంది కదా, మదావస్థ ఉంటుంది కదా. ఇన్ని అవస్థలు ఉంటే
మీరు మాత్రము 3 అవస్థలు ఉన్నాయంటే ఈ అవస్థల కథ ఏం కావాలా అంటే అప్పుడు శాస్త్రం చెప్తుంది. చెప్పు ఏ అవస్థ చెప్తావు నువ్వు చెప్పు, దాని యాదంట్లో పడినా నేను చెప్తాను అంటాడు. ఉండేది దర్శనావస్థ అదర్శనావస్థ. ఒక దాంట్లో దృశ్యాలతో కూడిన వ్యవస్థ ఒకటి ఉంటుంది, రెండవది దృశ్యం లేని అవస్థ ఒకటి ఉంది. నీవు ఒకవేళ మూర్ఛావస్థ అంటూ అనుకో అంటే అక్కడ దృశ్యం లేదు కదా, అది సుషుప్తిలో పడి ఉంటుంది. సమాధి కానీ స్మరణం కానీ ఇట్లా చెప్తున్నాను అనమాట. యాకెంద్రికి దీంట్లో ఏదో ఒకటి అంతర్గతంగా ఉండాల అని ఇట్లా. కాబట్టి ఇది 3వ వైశిష్ట్యము. ఇతడు సంక్షేపంగా తెలిపిన త్రివిధ విశేషములను ఇప్పుడు 3 రకాలు చెప్పినాం కదా, వీటిని మేము ఈ ప్రకరణమును చర్చించి సిద్ధాంతరీకరించదము. ఈ 3 విశేషములు కలిగి ఉన్నందున అవస్థా దృష్టి ఒక్కటే పరిపూర్ణమని వేదాంతులు వచించరు. కాబట్టి ఈ 3 అంతర్గతమైన కానటువంటి విషయమే లేదు. మీరు ఏమన్నా చెప్పొచ్చినా ఈ 3లోనే చెప్తారు. కాబట్టి ఈ 3 యొక్క సమాచారం మనకు బాగా తెలిసిపోతే ఇంకా అనుమానం ఎందుకు వస్తుంది మనకి. కాబట్టి ఇది పూర్ణ దృష్టి. ఇంకా వేదాంత విచార సరణి, వేదాంతాన్ని ఎట్ట విచారం చేయాలనే మార్గం కూడా తెలుసు. జనానికి ఊటే కూర్చుంటానే మాట్లాడే మొదలు పెడతాం మనం అంతే వేదాంతంలో. అయితే దాన్ని ఏ క్రమంగా దేన్ని విచారిస్తే ఏది బోధపడుతుందనే క్రమం కూడా ఉండాల. ఇప్పుడు పిల్లోనికి ఏదైనా ఉపాధ్యాయుడు బోధ చేయాలంటే ఏ క్రమం చెప్తే వీనికి అర్థమవుతుంది. నేరుగా డైరెక్ట్ గా తీసుకొని ఎట్లంటే చెప్పకపోతే ఎట్లా సాధ్యమవుతుంది. దానికి ముందు చెప్పాలి, ఉపోద్ఘాతం మీద చెప్పాలా. ఏదైనా చెప్పి తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. అవస్థాత్రయ దృష్టిని అవలంబించి అనుసరించిన విచార సరణియే ఈ దర్శనం నందలి ఒక ప్రత్యేక విశిష్టము. అయితే మిగతా వాళ్ళు కూడా ఈ 3 అవస్థలను విచారిస్తున్నారు కదా, మీరే నాయం విచారించేది. వాళ్ళు చెప్తాడారు జాగ్రత్త ఉంది, స్వప్నం ఉంది, నిద్ర ఉందని వాళ్ళు చెప్తాడారు. మీరు 3 అవస్థలు ఉన్నాయని చెప్తాడారు. ఏం మీ దాంట్లో గొప్పతనం, మళ్ళీ ఏం విశిష్టత్వం ఉంది? ఎట్లనా జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనబడు త్రివదావస్థలే ఉండుట వలన ఈ 3 అవస్థలను పరిశీలించి మనకు దీని వలన కలిగిన జ్ఞానమునంతటినీ పొందుపరిచి సూచితమే అని పరమార్థం ఉన్నదున్నట్లు బోధపడగలదు. కాబట్టి మన అనుభవాన్ని ఎప్పుడైతే ఆ అవస్థలో కలిగిన వ్యవహారానికి పొందుపరిచినట్లయితే అప్పుడు దానికి సత్యత్వం ఉందా సత్యత్వం లేదా అనేది బోధపడుతుంది. దానికి మనం చూసే విషయాలకి సత్యత్వం ఉందా లేదా అనేది బోధపడుతుంది. ఆ అనుభవాన్ని పొందపరుచుకోకుండా పోయినట్లయితే అది తెలియబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం అనేది తెలియనందువలన, ఆ అనుభవం అంటే ఎట్లుంది, ఏ ఇంద్రియముల సహాయం అవసరం లేదు, ఏ సాధనల యొక్క సహాయం అవసరం లేదు. అయితే ఈ జీవుడనే వానికి అన్ని ప్రమాణాలు ఉండాలి, అన్ని సాధనలు ఉండాలి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, ప్రాణం అన్నీ ఉంటే గాని, ఇవన్నిటితో కూడిన దేహం ఉంటే గాని వీడికి వ్యవహారం జరగదు. దేహం లేదంటే వ్యవహారం ఆడుతుంది ఇంకా ఎన్నన్నా ఉన్నిలే. అయితే మీరు చెప్పేది ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ అనుభవం చూడండి, దీనికి మీరు ఇప్పుడు పైన చెప్పిన లిస్ట్ లో ఏ ఒక్కటి అవసరం లేదంటుంది ఒకటే మాట. ఇదే ఆశ్చర్యం. ఏందన్నా ఉండి పెట్టుకొని చూస్తే సరిపోతుంది. అప్పుడు ఏమి లేకోకుండా కనుకుంటారంటే ఇదే కదా, అది అదే మరి మిగతా వాళ్ళకి దీంట్లో ఉండే భేదం ఏమో అంటే అదే. దానికోసమే అది ఎట్లుంటుంది అన్నట్లయితే నిద్రను దేనితో నువ్వు తెలుసుకుంటాడావు, నిద్రానుభవాన్ని దేంతో గుర్తించినారు మీరు? ఏ ప్రమాణాలతే, ఏ సాధనలతే, ఏ అహంకారంతే దీన్ని మీరు గుర్తించినారు. సరే మెలకు వచ్చినాక నిద్రనట్టు గుర్తిస్తావు, మెలకు వచ్చినాక మెలకు గుర్తించచ్చు కానీ అదే అనుభవం అంటే ఏమి? దానికి ఏమి ఇంద్రియాలు ఉన్నాయా, సాధనాలు ఉన్నాయా, ఏంటి కూడా అది కూడా కనుకోవాలి కదా. ఏ సాధనాలు లేవు కదా, నేరుగా పదాలు వచ్చేసి ఎట్లా వస్తాయంటే అట్లా వస్తాయి అవి. ఎందుకంటే నీవు అనుభవ స్వరూపుడే, కాదనేకేం లేదు దీంట్లో. ఎట్లా అంటే ఏమి లేకుండా తెలుసుకుంటానంటే చూడండి, ఏమి లేకుండా ఒకటే, ఏ సాధనం లేకుండా కూడా ఒకటే పదమే అది. అట్లా అనుభవాన్ని ఎప్పుడు విచారిస్తే అదే బయటకు పెడుతుంది కానీ అదే మనం గుర్తించలేము అంతే. ఆ అనుభవమే ఇదంతా తెలుస్తుందని ఆ అనుభవం గుర్తించే యోగ్యత మనకు లేదు. అందుకోసమే ఆ శాస్త్రాన్ని, ఆ గురువుని ఆశ్రయిస్తే దాంట్లో రహస్యం చెప్తాడు. కాబట్టి మనము సద్గురువులను ఆశ్రయించాలా అని శాస్త్రం చెప్పినది ఇంతే. ఎట్లన జాగ్రత్త స్వప్న సుషుప్తులనబడు త్రివదావస్థలు ఉండటం వలన ఈ 3 అవస్థలను పరిశీలించి మనకు దీని వలన కలు జ్ఞానమునంతటిని పొందుపరిచి సూచితమే అని పరమార్థం ఉన్నదున్నట్టు బోధపడదు. అవస్థలను ఒక్కొక్కటిగా విడదీసి విచారం వచ్చినప్పుడు కలుగు జ్ఞానము సరియా కాదా అనటం చెప్పుటకు శక్యం కాదు. ఒక్కొక్క దాన్ని మీరు తీసుకొని ఇదే సత్యం అంటే చెప్పే కాదు. అదే సత్యం అంటారు, ఆడినప్పుడు అదే అంటాడు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నమే సత్యం అంటాడు, మెరుగులో ఉన్నప్పుడు మెరుగుమే సత్యం అంటాడు, నిద్రలో ఉన్నప్పుడు అదే సత్యం అంటారు. ఇట్లే అయితే దానికి పూర్ణంగా ఇది సత్యంగా ఉంటుంది అనే దానికి ఆధారమేమో మనకి దొరికేయలేదన్నమాట. ఆ జ్ఞానము కడపటి వరకు స్థిరముగా ఉండునా, ఒకవేళ అటు మీరు తెలుసుకుంటే అది చివరి వరకు బాధితం కాకుండా ఉంటుందే.
లేదా ఎనుటను స్పష్టపరచవలసినతో దానిని ఇతర ప్రత్యయంతో పోల్చి చూడవలెను. ఇట్లు పరీక్షించిన తర్వాత మన తీర్మానమే నిర్దిష్టమనియు అంతిమమనియు యుక్తియుక్తంగా ప్రదర్శింపవలెను. రెండు అవస్థలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ రెండు తీసుకున్నప్పుడు దీని ప్రకారమా వ్యవహార దృష్టితో ప్రపంచం సత్యం, పరమాత్మ దృష్టితో అసత్యం. మరి ఇప్పుడు ఊరినే వాదించే కూర్చుంటే పనికి వస్తుంది. అందుకోసమే ఆ దృష్టి భేదం కూడా పెట్టుకొని విచారం చేయాలంటారు వేదాంతంలో. పరమార్థ దృష్టి పెట్టుకోవాలా, వ్యవహార దృష్టి పెట్టుకోవాలా, వస్త దృష్టి పెట్టుకోవాలా, తత్వతంత్రము పెట్టుకోవాలా. ఇట్లన్నీ పెట్టుకుంటేనే ఈ తత్వాన్ని బోధించేకి వీలైతుంది. అట్లా కాకుండా వేదాంతం చెప్పుతూ వ్యవహారాన్ని తీసేసేపోతే వాళ్ళు ఒప్పుకోరు. నీ వేదాంత దృష్టితో అది సత్యమప్ప. భగవంతుడు చెప్పినాడు కదా, అర్జునుడు అడుగుతాడు కదా, జ్ఞానమే అధిక ఎత్తైనట్లయితే కర్మలో నన్ను తోపుతాడు చెయ్యి అని. సాంఖ్యయోగం అని 2 వేలు చెప్పినాడు కదా నిష్టం. నీకు కర్మయోగమే శ్రేష్టం అంతే. సాంఖ్యయోగం నీకు తలుపుతున్నాడు. ఎందుకు తత్వాన్ని చెప్పుకుంటూ రాడు, నీవు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు కాబట్టి. చాలా మంది ఇది కూడా ఉండాలా కర్మ రెండుతోనే పరమాత్మ తెలియబడుతుంది అని అంటారు వీళ్ళు. వాళ్ళు చెప్పే మాటకి అర్థమే లేదు. జ్ఞానం అంటే ఏమి అంటే కర్తృత్వం. జ్ఞానం కలిగిన వాడికి కర్తృత్వం లేదు కదా. అజ్ఞానికి కర్మయే సహజం. మరి ఈ రెండు కలిసి ఉంటాయి. ఎంతటుంటాయి? వెలుగు చీకటి ఒకసారి ఉంటాయా? వాళ్ళు చెప్తారు వెలుగు చీకటి ఒకటి ఉందని. ఎవరు వేదాంతం ఏం చెప్తారు చెప్పండి వాళ్ళు. వాళ్ళు చెప్పేది దీపం అంతా వెలుతురుస్తుంది కదా, దీపం కింద నలుపు ఉంటుందా లేదా చీకటి అంటారు వాళ్ళు. మీరేమంటారు దానికి? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఉదాహరణ పెట్టే దీపం వెలుతురుస్తుంది కదా, వెలుతుల్లో మీరు చీకటి లేదంటారు. దీప స్తంభం కింద చీకటి ఉంటుంది కదా అంటారు వాళ్ళు. వాళ్ళు ప్రశ్న పట్టారు ఉపాధికి అని మనం చెప్పే పని లేదు. వాళ్ళకి చెప్పాలా, చూడబ్బా వెలుతురున్న చోట చీకటి ఉందని మేము. అవునా? ఇప్పుడు దీపం కింద వెలుతురుందా చీకటి ఉందా? మరి చీకటి ఉందా చెప్తాడు. మీరే కొత్తగా చెప్పిండే వెలుతురులో చీకటి ఉందని తెలిసిపోతుంది. దీపం కింద చీకటి ఉంది. ఇప్పుడు వెలుతురు నింటే దాంట్లో దీపం కింద వెళ్తుంటే ఆడ చీకటి కూడా ఉందంటే సరిపోతుంది మీ పాయింట్. అది అట్లేదు కదా. మేము చెప్పిండే వెలుతురున్న చోట చీకటి ఉండదు అన్నాము. కొన్ని వెళ్తురు లేని చోట చీకటి ఉంటుంది ఏముంటుంది? అయినా జన్మ కరెక్ట్ బాగా చెప్పారు వీళ్ళు. ఎందుకు విచారం లేదు. ఇట్లంతా చూడండి ఇవన్నీ పొరపాట్లు. వాళ్ళన్నీ ఇట్లా ఉదాహరణలు తీసుకుంటారు బాగా ఏదని చెప్తారు. దానికి సమాసితంగా మనం చెప్పలేకపోతే అప్పుడు అంటారు. వాళ్ళు అట్లే ఇంకా ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు అజ్ఞానం ఉందని చెప్తానికి ఏం చెప్తారప్ప అంటే, బావిలో ఎన్నైనా పడినప్పుడు మునిగిపోయినప్పుడు ఆ వస్తువు జ్ఞానం మనకు ఉంటుంది, అయితే బయటకు చెప్పేకి రాదు. అందువలన సుశుక్తిలో ఆ ఉన్నప్పటికి కూడా చెప్పేకి రాదు అని అంటారు వాళ్ళు మాట. ఇప్పుడు మీరు విచారం చేసి చెప్పండి. ఇప్పుడు బావిలో ఉన్నప్పుడు వస్తువు నీకు సిక్కినప్పుడు బయటకు చెప్పేకి రాలే, అయితే చేతిలో వస్తువు ఉందనే జ్ఞానం ఉంది కదా, చెప్పేకే రాలేదు, ఉందనే జ్ఞానం ఉంది కదా. అట్లనే మీకు నిద్రపోయినప్పుడు మాకు ఇక్కడ అజ్ఞానం ఉన్నది అని అర్థం ఉంది, ఇక్కడ ఈ అనుభవం ఉంది కదా, మాకేం పట్టుకున్నాము దొరికింది అయినా చెప్పేది లేదు అన్నారు. బాగానే ఉంది అది. అయితే ఇక్కడ మీకు నిద్రలో ఉన్నప్పుడు మీకు చెప్తాడు నిద్రలో అజ్ఞానం ఉందని. మీకు అజ్ఞానం ఉందనే అనుభవం ఉంటే పైకి చెప్పలేకపోతే కూడా ఒప్పుకొచ్చిందే ఉందే. మరి ఎట్లా చెప్తారు దీనికి సమాధానం? ఇట్లాగే బాగా వాగ్వేదాలు కేవడం చూసి బాగా వెంటనే మాట్లాడిపోస్తారు బాగా తెలిసిన వాళ్ళకి. అట్లా ఇట్లా అడిగితే ఊరిని ఇట్లా సప్పకు మొగాలి. మా గురువు చెప్పినాడప్ప మేము అట్టే చెప్తా ఉంటాం. మీ గురువు చెప్పిన దాన్ని మీరు చెప్పిన దాన్ని మేము నమ్ముకుంటుండాలా. మాకు అనుభవం చూపించంటే ఒప్పుకుంటాం, మీ గురువుని ఒప్పుకుంటాం, మిమ్మల్ని అందరినీ ఒప్పుకుంటాం. అంతేగాని మీరు చెప్పిందే సత్యం అని నమ్మాలంటే ఎట్లా? మరి మీరు చెప్పింది సత్యం ఎట్లా అంటే మేము చూపిస్తాం మీ అనుభవానికి. అది శంకర వేదాంతంలో ఉండేది ఇది. అనుభవానికి పొంది నువ్వు చెప్పేది ఇంతసేపు యాక్షన్ చేస్తాడు. మాకు అది తెలియలేదు ఇదంతా అని అడుగుదాది. తెలిసిందే తెలియదు అది నీవు అట్లా అనుకుంటావా? ఆ మాట అడగద్దు. మెలకు వచ్చిన తర్వాత సాక్షి స్వరూపంలో నాకు అక్కడ ఏది తెలియబడలేదు హాయిగా ఉండే అంటున్నాను తప్ప సాక్షి స్వరూపాన్ని ఆత్మలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏది తెలియబడదు. అట్టేటప్పుడు ఆడు మాత్రం తెలియబడతాను మాట్లాడదు. మీకు జ్ఞానం అయిన తర్వాత నేను జ్ఞానం అనేది ఉందే, ఆత్మ ఉందనే ఉందే, మరి ఏది లేదు. ఆడు కూడా ఏది లేదనే చెప్తాడు. ఇప్పుడు నొప్పేది నీకు అనుభవించేటప్పుడు లేచిన తర్వాత అంటేనే ఆడ పొరపాటు పడతావు చూడు. లేచిన తర్వాత ఆయన మెంట్ వస్తున్నాయి ఆడుండేది
ఏది ఏ ఇంద్రియంతో చెప్తావు అది? ప్రత్యయం అంటూ ఉంటుంది కదా మనకి. ఏం ప్రత్యేకం ఉంటుంది నిద్రలో? సుషుప్తి ప్రత్యయం. ఎట్లా వస్తుందండి? సుషుప్తిలో అనుభవించిన సుషుప్తిని మనం ఆ సుషుప్తిని అనుభవించినటువంటి ప్రత్యయం ఉందా? నువ్వు అనిపించినావా? చెప్పాను, నువ్వు అనిపించినావా? నువ్వు చెప్తాడావే ఇప్పుడు నువ్వు ఏం అనిపించినావు దేవుడు అనేవాడు అంటే ఎట్లా మేము వచ్చాక ఏం చెప్పద్దప్ప, నువ్వు అవన్నీ చెప్పద్దు. నాకు తద్వితీయం వస్తే వద్దు, యాది వద్దు, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. మొదటి చదివితే అది అవుతుంది ఆటోమేటిక్ గా. రెండవది లేదు కాబట్టి కనపడదు అని అంటావు. ఆయనకు నీకుంది ఆడ, మరి ఆడ ఒప్పుకోకుండా అట్లాంటివి. అది ఊరినే జాగ్రత్తలో చెప్పిన దాన్ని బట్టి చెప్పే ఔపచారిక మాట తిండి. అక్కడ రెండవది లేదు కాబట్టి తెలియదు అనే దానికి అంతోటి నీకు అడుందే. అది మళ్ళీ ఎట్లా చెప్పాల్సి వస్తుందంటే ఇంతే దాని కథ. ఎందుకంటే ఏ విధంగా చెప్పాల్సి వచ్చినా కూడా నీవు అక్కడ నీ అనుభవాన్ని చెప్పాలా. అనుభవం అనేది లేదాడా. అందుకే అనుభవ స్వరూపం అంటే ఏమి? నిర్వికల్పము, నిర్విశేషము, నిష్క్రియ. ఇప్పుడు మరి కల్పించేకి ఏముంటాయి? చదువుంటాయి మీ కాడ విశేషాలు ఏముంటాయి? ఏ క్రియలు ఉంటాయంటారు? అట్లా అందుకోసమే మొదటి పదాలు తెచ్చిండాలి మనకి. దానికి ఏమేమో చేసి చెప్పకపోతే ఏం కుదరలేదు అది. కారణం ఏమంటే అందుకే అనుభవాన్ని చూసుకోమన్నప్పుడు అట్లా గ్రహించే శక్తి ఉండాల. మరి ఇప్పుడు వచ్చి మేము చెప్తాం కదా అంటే మీరు ప్రమాతృ వేషము ధరించి ఆ అనుభవాన్ని ఈ వాక్కుతో మీరు బయటికి చెప్తారు అని సమాధానాన్ని చెప్పే మాట. అదేం అనుభవం కాదు మళ్ళీ. అట్లా ఆ విషయాన్ని వచ్చి మీరు ఎట్లా చెప్తాడా మేము అంటే, చూడప్ప ఈ వేషం రాశారు ఇప్పుడు ఆ క్యాసెట్ తో పాట ఆడేసింటాము. లౌడ్ స్పీకర్ లో వస్తుంది కదా, ఎట్లా వచ్చేది? స్పీకర్ లో అది దాని నుంచి దీంట్లో నుంచి బయటకు. అట్లా మన అనుభవమే ఈ ప్రమాదం అంటే ఈ జీవుని వేషంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా బహిర్గతమవుతుంది అంతే. అంతవరకే కానీ అనుభవం అట్లేదు. ఏ విధంగా విచారం చేసినా కూడా. అందుకే దాన్ని ఎవడైనా మాకు ఆనందమైందంటే ఇది పొరపాటు నల్ల. ఎందుకు అంటే జ్ఞానేంద్రియాలకి సంబంధం లేదు. ఉంటే కదా అది ఉంటే తెచ్చుకుంటాడే. అనుభవం అని చెప్తాను లేదా? అనుభవం గుర్తించింది కాబట్టి ఆ అనుభవమే ప్రమాతృవేషంలో ఇంద్రియాల ద్వారా బహిర్గతం చేస్తాను అంతే. క్రియేట్ చేసింది. కన్ను అనేది కూడా తనంతకు తాను చూపిస్తుందే అట్లా అంతే. మరి మేము కంట చూస్తున్నాం కదా అంటే కరెక్టే మీ వ్యవహారంతో. అయితే దానికి స్వతంత్రం ఉందా లేదని చెప్పు. స్వతంత్రమే ఉన్నట్లయితే కన్ను నాకు కనబడదు అని అలా చూపిస్తానని కదా, నాకు కనబడతాను కూడా అదే అలా అంటుండే. రాకపోతే మాత్రం కన్నే చెప్పాలా అనుభవం ఉండాలప్పా. అందుకే పరమాత్మ అంతటా అనే పదం వచ్చిండేది. నీ కన్నును, చెవులను, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఏమేమంటావు అనండి. అన్నిటి యందు ఆ అనుభవ స్వరూపమే ఉంది అనేది వేదాంతం చెప్పేది కూడా అదే. మీరేమనుకుంటున్నారు? అనుభవాన్ని విడిచి దానితో వ్యవహారం చేస్తాను అవి సత్యమని నమ్మినారు. అందుకే వాటి పరమార్థం ఏమి అంటే పరమాత్మ. ఈ దేహం యొక్క వ్యవహారం అంతా కూడా సత్యమని నమ్మినారు కాబట్టి, ఈ దేహము సత్యమని నమ్మినారు కాబట్టి దీని మూల పదార్థం ఏది అంటే అది పరమాత్మ. అందుకే పరమార్థ తత్వం అనేది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వ్యవహార తత్వం, ఇదంతా పరమార్థత్వం కాదు. ఇదంతా అంతా తోపిక అంతేగాని సత్యమేమో కాదు. సత్యమైతే ఉండాలి, ఎప్పుడు ఉండాలా. అయితే మన స్వరూపము ఎప్పుడు లేకుండా పోయింది అదన్నా చెప్పచ్చు. దాన్ని ఇట్లు పరీక్షించిన తర్వాత మన తీర్మానమే నిర్దిష్టమనియు అంతిమమనియు వేదాంత యుక్తంగా ప్రతిస్పందం. వేదాంత దర్శనం ఇచ్చి సర్వతోముఖమైన విచారక్రమం అవలంబించుటై ఒక ప్రత్యేక వైశిష్టము. ఈ విధంగా అనుభవాన్ని గురించి ఎప్పుడైతే మనం సక్రమంగా విచారం చేసినామో దాని గురించి రెండోది ఉంటే సరిపోతాండి. రెండోది లేదు కదా. మీరు ఏది రెండవదన్నా దాంట్లో నుంచే తీసి మాట్లాడాల. అదే కదా వ్యవహారంలోనే చెప్పచ్చు. తీపి అంటే చక్కెర తీయగా ఉందనే పదం వచ్చినది, అవునా? అదే విధంగా అన్ని పదార్థాలకి చెప్తారు కదా, లడ్డు తీయగా ఉంది, మైసూర్ పాక్ తీయగా ఉంది అని అన్ని అంటున్నారు కదా. మరి ఆ తీపుదనం అనేది ఆ విశేషణాలకు ఉందే. రాదానికి కానీ మీరు విశేషణాలు తీపులు ఎన్నో చెప్పండి, ఎన్నో ఇప్పుడు దండి ఉండేవి. అయితే తీపును ఆశ్రయించే కదా ఉండేది. అట్లా మన వ్యవహారం అంతా కూడా ఆ పరమార్థాన్ని ఆశ్రయించే ఉంది కానీ స్వతంత్రంగా లేదని ఎవడు గుర్తిస్తాడో అప్పుడు ఆ స్వతంత్రం లేని దాన్ని వదులుతాడు, ఆ పరమాత్మను నిలబడతాడు. ఇది వేదాంతం యొక్క రహస్యం. ఇంతే. ఎంతసేపు విచారించినా, ఎన్ని దినాలు విచారించినా, ఎన్ని జన్మలు విచారించినా ఆడ నిలబడేదానికే ఇదంతా. అది యుక్తి అంతే కాదు.
అర్థమైందని చూస్తుంది అని చెప్తే రైట్ అమ్మా. ఇప్పుడు అర్థమైందంటే నువ్వు పట్టుకుంటావు ఆయన్ని. అర్థమైందని వికల్పం వచ్చింది కాబట్టి నీకెంత అర్థమైంది అంటావు నువ్వు కన్నాడా ఆయన అందుకే ఊళ్ళో మౌనం. కర్మ చూస్తుంది అంటున్నాను కానీ అంతరంలో నువ్వు కూడా చాలా ఉన్నాయి దీంట్లో కూడా పొరపాట్లు. అసలే ఎలుగు నుంచినే మనకు ఈ వ్యవహారం అంతా జరుగుతుంది. కాబట్టి ఎరుకయే సత్యమనాలి అంతే, మిగతా కూడా అంతే. ఆ దృష్టే జ్ఞాన దృష్టి, దాంట్లో నిలబడమే జ్ఞాన నిష్ఠ. జ్ఞాన దృష్టి జ్ఞాన నిష్ఠ. ఆ నిష్ఠలో పడినప్పుడు దాని అనుభవం పోతుంది. ఇప్పుడు మంచిగా మాట్లాడిన అర్థమే కాదు ఇది. దాంట్లో నిలబడినోనికి మాత్రమే ఎట్ట నిద్రపోయినోనికి నిద్రానుభవం తెలుస్తుందో మెలకుండడానికి ఏం తెలుస్తుంది. వాడు నేను హాయిగా నిద్రపోయినా అని చెప్తే నీకెట్ తెలుస్తుంది. అట్లా ఇది కూడా జ్ఞానం కూడా అంతే. దాంట్లో నిలబడినప్పుడు దాని స్వరము. అంతవరకు ఇది యుక్తి ఉపాయాలతోనే బోధన చేసుకుంటా శాస్త్రం వస్తుంటుంది అన్నమాట. కాబట్టి వేదాంత విచారంతో సిద్ధమగు తీర్మానాలు అవస్థాన దృష్టిని అవలంబించి విచారించిన పిదప, ఈ విధంగా ఈ అవస్థల గురించి విచారించిన పిదప మన నిజమైన ఆత్మస్వరూపమే ఈ సమస్త విశ్వసారమైన బ్రహ్మమనియు తీర్మానమగును. ఎందుకంటే మూడవస్థలు ఉన్నాయని చెప్పినప్పుడు మూడవస్థలు స్వతంత్రమా? ఆ మూడవస్థలను గురించి చెప్పేది స్వతంత్రం అవుతుంది కానీ ఆ అవస్థకు అవస్థ నేను సత్యమనే దానికి వీల్లేదు కదా. మరి అప్పుడు ఆ విధంగా మూడవస్థలకు ఆశ్రయమైంది ఏందో అదే ఈ మొత్తము మూడవస్థల యొక్క సారము, అదే బ్రహ్మము, అదే ఆత్మ అని తీర్మానం అవుతుంది. ఈయది విశ్వమందు ప్రతీతమగుతున్న ఉనికి ఎరుక సుఖములను వాని మూల స్వరూపము. నీకు ఈ జగత్తులో ప్రతీతం అంటే కనబడినట్లుండే చూడండి. ప్రతీతం అంటే ఉందని కాదు, ఉన్నట్ల కనబడు. ఈ సుఖం అంటాడు చూడండి. ఆ సుఖం అని గాని జ్ఞానం అని గాని ఉన్నది అనే దానికి ఉన్నది అన్నట్లయితే దాని ఆధారంతోనే అనాలి. ఉనికిని తెలుసుకుందాము, జ్ఞానము అంటే దాంతోనే చెప్పాలి, ఆనందము అంటే కూడా దాంతోనే చెప్పాలి. మీరు ఆ ఉనికిని విడిచి ఈ మీ వ్యవహారంలో ఉండే ఉనికి గాని ఎరుక గాని జ్ఞానము స్వతంత్రముగా లేదు. వాని మూల స్వరూపం ఇదే. దీని అందే ద్రవ్య గుణ కర్మాత్మకమైన ప్రపంచమంతయు తోచుతున్నది. మీరు చేసే వ్యవహారాలు గుణాలు కర్మలు ఏటేకుండా అన్ని చెప్పండి. నానాటిది అంటాడు, శుద్ధి చుట్టుమాలం అంటాడు ఆయన ఒకటే తోరే భగవత్పాదులు. ఏడు తెలుస్తుంది అంతా చెప్పేసేయండి మొత్తం అంతా. దానికి ఆధారం ఇది లేకుండా ఉంటుందే. దీని నైజము ఎరుగని వారు, ఈ ఆత్మస్వరూప జ్ఞానం తెలియనటువంటి వారు తమ బుద్ధికి తోచినంత ప్రపంచమును వివర్తించి వివిధ శాస్త్రములను రాసి ఉన్నారు. వాళ్ళ శాస్త్రాలన్నీ ఎట్లొచ్చినాయప్ప అంటే దీన్ని ఆలోచించే నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అంటే ఈ దేహాన్ని ఆలోచించే శాస్త్రం చెప్పాలి, అంతేగాని వేరే చెప్తున్నారు. దీన్ని ఆశ్రయించే కదా ఇన్నాళ్ళు బతుకుతాడప్ప అంటే నువ్వు 60 ఏళ్ళు బతుకు 70 ఏళ్ళు జ్యోతిష్ శాస్త్రాలు చెప్తారు కదా జాతకాలు. ఏదో దాన్ని ఆశ్రయించాలి. వారు ఆశ్రయం లేని శాస్త్రం బయట రాదు వాళ్ళకి. భౌతిక శాస్త్రజ్ఞులు గాని, ఖగోళ శాస్త్రజ్ఞులు గాని, భూగోళ శాస్త్రజ్ఞులు గాని ఎవరైనా సరే ఈ విధంగా ఇప్పుడు మనశ్శాస్త్రం ఆడినట్టు వాళ్ళు కూడా అంతే. ఏమి నువ్వు పోతానే నువ్వు ఇట్లా పిచ్చుందని చెప్తారా? నిన్ను ఆశ్రయించి నీ మనసును ఆశ్రయించి ప్రశ్నలు వేయడము, సమాధానం రాబట్టడము, దాని అంతా క్రోడీకరించి టిక్ శాస్త్రాలు ఉన్నాయని లేకపోతే లేవు అని బయటకు పంపిస్తారు. ఇప్పుడు స్వతంత్రం మాత్రం మానసిక శాస్త్రవేత్త వింటుంది అనుకో, ఏం ఆయన తెలిసిండేది మనల్ని ఆధారం చేసుకునే అట్లా ఈ ప్రపంచాన్ని ఈ జాగ్రత్తను ఆశ్రయించే ఈ జనం అంతా కూడా వాళ్ళకి తోచినట్ల రాసుకొని ఇదే సత్యము అని వ్యవహారం దిగినారు. పూర్వం ప్రపంచమున మత ప్రవక్తలు, బౌద్ధ మతము, హిందూ మతము ఇవన్నీ ఉండే మత ప్రవక్తలు దీనిని ఈశ్వరుడను పరోక్ష నామంతో వ్యవహరించింది. దాన్ని ఆ పరమాత్మనే పరోక్షంగా ఉన్నాడు భగవంతుడు మాకి, మన స్వరూపం అంటే వాళ్ళు మాకంటే భగవంతుడు వేరుండాలని చెప్పుకుంటూ వచ్చినారు. ఆయా మతముల యందు తెలుపబడిన ఈశ్వరుని కళ్యాణ గుణములకును లోకమున గోచరములకు తత్ప్రవృత్తులకును ఈ బ్రహ్మమే ఆధారం. వాళ్ళు చెప్పేది ఇంకా వీరు వ్యవహారంలో ఏమన్నా చేసాం, దేనికైనా కూడా ఆధారము ఆ జ్ఞానమే అంటే. కానీ ఈయది స్వరూపత గుణక్రియాభేద రహితము. ఇది దీంట్లో ఉండే విశిష్టం. నీ గుణాలు క్రియలన్నీ కూడా దీని ఆధారమే అంటాడు. ఆధారం అంటే దాంట్లో ఉంటాయి కదా అని మనం అంటాం. వెంటనే మనం ఏమంటాం, దాంట్లో నుంచి అంటే మరి అదే కదా అన్నిటికీ ఆధారం అన్నారు కాబట్టి దాంట్లోనే కదా ఇవన్నీ ఉండేవి. సరే అది అనుకున్నప్పుడు దాని ఆశ్రయం అన్నా ఒకటే, ఉండేది అదన్నా ఒకటే. కుండకు మన్ను ఆశ్రయం, అవునా? కుండకు మన్నే ఆశ్రయం అన్నప్పుడు మట్టిలో కుండ ఉంటుందని కదా మీరు చెప్పిండేది, అట్లే కదా అంటారు. అట్లే అన్నాంలేండి. ఇప్పుడు మట్టినే చూసినాక కుండ అనేది ఉంటుందే,
మా కుండ కనపడుతుంది ఏం చెప్పు కుండ కనపడుతుంది అన్నప్పుడు కుండ కనపడుతుందే మన్ను కనపడుతుందే అడంతే గుణాలు కార్యాలు ఏమి కనపడినా అదే ఉండేది అందుకే ఈ వేదాంతం చాలా సూక్ష్మము గుర్తు దొరికిందంటే చాలా సులభం ఇది మళ్ళా పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు గుణాలు ఉన్నాయని చెప్తారు కదా సత్వ గుణాలు ఉన్నాయి ఎట్ట కనుకుంటారు మీరు అవును ప్రవర్తన బట్టి గుణంలో ఆ కార్యం లేకపోతే అదంతా బయటకు వచ్చి ఉంటుంది అది ఉంది కాబట్టి ఇది కనపడుతుంది మా ఎందుకు కనరాదు గుణం కానీ వస్తుంది నీకు నువ్వు చేసే పని బట్టి చెప్పచ్చు పూజలు ఇది చేస్తా అంటే తాపి గుణ గలవాడనొచ్చు లేదా పని చేసుకుంటూ సంపాదిస్తా అంటే రజో గుణ గలవాడనొచ్చు ఇతరులు చేస్తా అంటే వీడు తమ గుణ గలవాడనొచ్చు కార్యాలను బట్టి గుణాన్ని కనుకుంటాను అంతేగాని అవి కనపడతాయా మరి అవి లేవంటారా ఎందుకు కనపడదు మరి అట్లని ప్రపంచం అనేది అంతా కూడా పరమాత్మను విట్టి లేదు మరి పరమాత్మలే కాంటారు కదా అంటారు కదా ఇదంతా తప్పు తెలివి శాస్త్రం వల్ల చెప్పేస్తుంది అనమాట. కాబట్టి ఈయన స్వరూపత గుణ క్రియా విభేద రహితం భేదరహితం గుణాలు లేవు క్రియలు లేవు భేదాలు లేవు. భేదాలన్నీ ఎప్పుడు వస్తాయంటే తప్పు తెలివితో వస్తాయి చూడండి. ఇప్పుడు కుండ ముంత ముగ్గి ఎందుకు కుండ వేరే కడ వేరే ముంత వేరే ముగ్గుటి వేరే భేదం ఉంది అవునా. ఇవన్నీ ఎంత కనపడినాయి ఈ రూపనామాల భేదంతో వేరే కనపడినాయి. ఆ రూపనామాలకు ఆధారమైన దాని మూలాన్ని గుర్తిస్తే కనపడేది ఆ భేదం అనేది దేంతో తెలిసింది భేదం పుట్టాలంటే విచారం లేదని మన్ననే విచారం లేనందువలన దాని మూలం మన్ననే విచారం లేని వలన కుండ వేరే ముందే మూగుటి వేరే అట్లా మనకు కూడా ఆత్మ విచారం లేనందువలన నీవు వేరే నేను వేరే అతడు వేరే అది వేరే అని చెప్తున్నాను. మూలాన్ని గుర్తిస్తే ఏది వేరు లేదు అర్థమైనా భేదాలు అనేటివి స్వతంత్రమా ఎట్లా మాకంతా భేదమే కనపడుతుంది అంటారు మీరు కరెక్టే. ఆయన వేరే ఈయన వేరే అందరూ వేరే కనపడతారు. అయితే దీని మూలం ఏమైనా తెలుసుకుంటే ఆ కనపడేదానికంటే మూలము ఉనికిని విడిచిపెట్టి ఏమైనా ఉందే అతడున్నాడు ఇతడున్నాడు అనేప్పుడు ఉన్నది అనే దాని మూలం తీసుకుంటే మూలాన్ని పెట్టి వాళ్ళు ఇల్లు ఉంటారా అట్లా. కాబట్టి ఇట్లా ఈ భేదాలు అనేటువంటివి వచ్చినాయి. ఇంకో సృష్టి జరిగిందంటారు చూడండి. ఆ సృష్టి జరిగిందనే దానికి కూడా తప్పు తెలివి అంటుంది ఒకటమాట. ఏ కర్మను చేసిన పనిలేదు దేవుడు తప్పు తెలివితో సృష్టి అవుతుందంటే. కాబట్టి ఇందుకే ఈ అవిద్య వలనే ఇన్ని అనర్థాలు కలుగుతాయి తప్పు తెలివి వల్ల ఇన్ని కలుగుతాయి. కాబట్టి సరి అయిన విద్య అంటే విచారం తెలిస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దీని నెరుగుటయే మానవుని జీవిత పరమావధి. ఇప్పుడు తెలుసుకోండి ఎందుకు కానీ మేము పుట్టినాము అన్నట్లయితే మీ స్వరూపాన్ని తెలుసుకునేదే మీకు పరమ అవధి లక్ష్యము. అంతేగాని దీన్నంతా ఎంత తెలుసుకున్నా దీన్నంతా ఎంత కాపాడినా ఇవన్నీ కూడా తోచేటివే గాని ఉండేటివి కాదు. కాబట్టి ఆ తోపుని మనం నమ్మినాము దాని మూలాన్ని వదిలినాము. కాబట్టి ఇదంతా టోపిక అనే జ్ఞానం ఎవరు కలిగితే వాళ్ళందరూ ఆత్మస్వరూపులే జ్ఞానులే. ఇది సత్యం అని నమ్మితే అజ్ఞానులే జ్ఞానం అన్న చక్రమే. ఇంతే ఆ విధంగా ఇంతకంటే అధికమైన పరమ పురుషార్థం వేరొండు లేదు. ధర్మార్థ కామ మోక్షాలు పరమ పురుషార్థాలు అంట చూడండి. ఆ మోక్షం అనేది పరమ పురుషార్థం. ఏమిటయ్యా అంటే అది తానెవరో తాను గుర్తించుటే పరమ పురుషార్థము. మేము ఎన్ని కోట్లు సంపాదించినాము ఎంత బతికినాము మమ్మల్ని ఎంతమంది పొగుడతారు అనేది పరమార్థాలు కాదు అవన్నీ. అవును వ్యవహారం కష్టంగా ఉన్నప్పుడు తరం తెలిసే సులభం కానీ లేకపోతే కష్టమేనే ఆయన చెప్తాడు. తరం తెలుసుకుంటే ఇంకేముంది కష్టపడింది తెలుసుకోలేదనే నువ్వు చెప్తాడు. అది ఒకటి చెప్పుకుంటుందంటే ఇక్కడి నుంచి వచ్చినారు అక్కడి నుంచి వచ్చినారు అంతే. కాబట్టి మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఏ కష్ట నష్టాలు లేవు ఏమీ లేవు. దాన్ని గుర్తించకపోతే మనం ఏమన్నా చేయండి. ఇంకా ఇప్పుడు ఆయన కీర్తి శాశ్వతంగా ఉంది అంటారు అవునా. శాశ్వతంగా ఉందంటే ఆయన ఉంటే కదా తెలిసేదానికి నా కీర్తి శాశ్వతంగా ఉందని ఎట్లా తెలుసుకుంటాడు ఆయన. లేకపోతే చెప్పే పండు. అయితే నీ స్వరూపం ఎప్పుడు లేదు. దేహం పోయినా ఈ దరిద్రం వచ్చినా సంపదలు ఉన్నా ఏదున్నా లేకపోయినా ఎప్పుడు నిండా అవుతుంది. అవి ఉండొచ్చు పోవచ్చు. నీ స్వరూపం ఎప్పుడు లేకుండా పోయింది. దాంతోనే ఇవన్నీ గుర్తిస్తాను కాబట్టి అదే మన పరమ లక్ష్యంగా పెట్టుకొని దానినే మనము విచారం చేయాలా అనేదే వేదాంత లక్ష్యం. ఇట్లా ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు దీని మీద మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆ దృష్టి పడాల. ఆ శ్రద్ధ కలగనంత వరకు ప్రయోజనం లేదు. అందుకే శాస్త్రమే చెప్తుంది అన్నమాట. శ్రద్ధ ఏమో ఉంటుంది దీని మీద తెలుసుకోవాలనే శ్రద్ధ ఉంటుంది లేదా భక్తి అనేది కూడా ఉంటుంది అంటుంది. అయితే ఆ శ్రద్ధ భక్తి ఎట్లుండాలప్ప అంటే ఆ శాస్త్రము గురువు చెప్పేటప్పుడు
ఆ చెప్పేదాన్ని అనుసరించి తన స్వరూపాన్ని చూసుకుంటే కూడా నేర్చుకోవాలా అంటుంది. ఇప్పుడు శ్రద్ధాభక్తులు వేరే ఉన్నాయి. ఎవరికి? ఒక యజమాని దగ్గర ఒక సేవకునికి శ్రద్ధ ఉంది, భక్తి ఉంది. శ్రద్ధ ఉంది అప్ప అంటే మీరు చెప్పిన మాట నేను ఎప్పుడు వింటాను అంటాడు వాడు. శ్రద్ధ ఉన్నట్లే కదా, ఆయన ముందు భక్తి ఉన్నట్లే కదా. చూడరా ఈ పని చేసి రాపో అంటాడు. వాడేమంటాడు? ఫెయిల్ అని. నేను వింటానా లేదా, నేను ఈ మాట నాకు శ్రద్ధ ఉందా లేదా, భక్తి ఉందా లేదా అంటాడు. ఏం ప్రయోజనం అది? అందుకే పైకి రావాలి. వేదాంతుడు బాగా చెప్తుంది ఇట్లాంటివన్నీ. ఆచరించేది కావాలి. అంటే ఇప్పుడు ఆచరించాలంటే నువ్వేం చేసేది లేదు. మళ్ళా ఏంటంటే చూడపద్యం స్నానం చేసి పూజ పోవాలని ఇట్లా ఆచరించేదేం లేదు ఇక్కడ. అట్లేమని ఉంటే నీవు దేహం కాదు అనే అనుభవాన్ని నీకు చూపించేటప్పుడు ఆ అనుభవాన్ని చూసుకుంటూ పోయేది నేర్చుకోవాలి. ఇప్పుడు అంతే. ఒకవేళ అట్లా చూసుకుంటూ పోయేది ఏమంటే మనస్సు అంటుంది శాస్త్రం కూడా. అది ఎటువంటి మనస్సు అన్నట్లయితే శుద్ధ మనస్సు ఉంటుంది. శుద్ధ మనస్సు అన్నా ఉంటే ఆత్మానుభవం అనే ఉంటుంది. వేరే దానికి తెచ్చగలేదు. మనస్సు పనిచేస్తే తెచ్చగలేదు. దానికి సంకల్పాలు పనిచేసే దాని పని. దాన్ని వదిలితే ఆత్మస్వరూపంగానే మూల స్వరూపంగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు అనుభవం గోత్రమైన సులభమవుతుంది. కాబట్టి దాన్ని ఆశ్రయించే మనం వినాలా. ఒకవేళ అంత బోధపడకపోతే మళ్ళా కాబట్టి అడగాలి. ఇంతే. తెచ్చినట్టు నటిస్తే ప్రయోజనం లేదు. అందుకే దానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయనేది శాస్త్రం మళ్ళా చెప్తుంది. ఎందుకు అది అట్లుంది? అందుకే అర్జునుడు కూడా అంటాడు కదా, నేనేమో బాగా ఉండాలనుకుంటాను, మళ్ళీ ఏమిగా నన్ను దాంట్లో నూపుతా అంటే అంటాడు. ఏమిటి నూకేలప్ప, నీ కోరిక ఉంటే కోరిక పెట్టు, ఏం నూపుతుందో చూడు అని చెప్పి తింటే. కాబట్టి మనము దేనికి లోపడినామో దాన్ని గుర్తిస్తే బయటపడతాం. దాన్ని గుర్తించకపోతే దాంట్లో కనబడుతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మన లక్ష్యం ఏముండాలప్ప అంటే మన స్వరూపాన్ని తెచ్చుకోవాలనేదే మన జీవిత లక్ష్యం పెట్టుకుంటే మనకి జన్మ ధన్యమైనట్లే. అట్లే కాకుండా భౌతికమైన సంపద సంపాదించాలా, అదే మా లక్ష్యం అంటే మన చక్రం సక్సెస్. అతతో మా సద్గమయ తమతో మా ధినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. పరమాత్మ నిన్నటి దినం ఈ విశ్వం యొక్క సారం పరబ్రహ్మ. ఆ విశ్వంలో ఉండేటువంటి గుణాలకి కార్యకారణాలకి కూడా అంతటి అన్ని దాని ఎందే ఉన్నాయి. అయితే అది మాత్రము గుణక్రియ భేద రహితమైనటువంటిది. అన్ని దాంట్లోనే ఉన్నాయి. అయితే అవన్నిటి లేనటువంటిది. దీనిని ఎరుగుటయే మానవుని జీవిత పరమావిధి. కాబట్టి స్వరూపాన్ని తెలుసుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. అంతకంటే అధికమైన పరమ పురుషార్థం వేరెండు లేదు. వేరే మీరు ఏదైనా ఉందనుకుంటే స్వర్గలోకం గాని బ్రహ్మలోకం గాని యావి కూడా లేదు అని అర్థం. అంతే. మన స్వరూపాన్ని తెలుసుకునేకంటే అధికమైనది ఇంకోటి ఉన్నతమైనది లేదు. అవస్థాత్రయ విచార ఆవశ్యకత. ఈ అవస్థాత్రయాన్ని ఎందుకు మనం విచారం చేయాలా, దాని యొక్క ప్రయోజనం ఏమి? ప్రకృతి యందు 3 అవస్థలకు మాన్యత గలదు. వ్యవహార దృష్టిలో చూసుకున్నట్లయితే దీనికి మెలకువ పనికొచ్చేది, స్వప్నము పనికొచ్చేది, నిద్ర పనికొచ్చేది. అయితే మెలకువల వల్ల ఏమంటున్నారప్ప అంటే మెలకు మాత్రమే ప్రయోజనము, మిగతా 2 ప్రయోజనం లేదు అని వీళ్ళు చెప్పినారు. లౌకికులు అట్లే అంటున్నారు, వేదాంతేతలు కూడా అట్లే అంటాడు అనమాట. దీన్నంతా కూడా ఏమని, జాగ్రత్త మాత్రం సత్యము, మిగతా 2 సాపేక్షికంగా అది దాని నుంచి వాసనాజన్యము అజ్ఞానం అని చెప్పి పెట్టేసినాడు. సకల విశ్వం యొక్క తత్వమును నిర్ధరింపగోరువారు ఆ విశ్వం యొక్క ఒక భాగమును మాత్రమే పరీక్షించి తృప్తి నొందరాదు. కాబట్టి జగత్తు అని మీరు అంటున్నారు. ఈ జగత్తు యొక్క ఒక భాగాన్ని విచారించి మిగతా 2 విడిచిపెట్టి ఎట్లయితున్నది?